హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నిన్న వీడియో పెట్టాను కదా, దానికి కంటిన్యూషన్ వీడియో. నిన్న ఊడ్చే దగ్గర వీడియో ఎండ్ చేశాను, దాని నుంచి కంటిన్యూ చేస్తున్నాను. ఊడ్చడం అయిపోయిన తర్వాత టిఫిన్ అది చేసేసాం కదా, చాలా గిన్నెలు ఉన్నాయి. ఇడ్లీ వేసాను కదా, ఇంకా చాలా ఎక్కువ గిన్నెలు అయితే వచ్చేసినాయి. ఇంకా అంట్లు అది కడగడం అయిపోయిన తర్వాత షింక్ అయితే క్లీన్ చేసేసాను. ఇంకా తర్వాత రైస్ కడిగి పెట్టేస్తున్నాను. మేము తినేది బాస్మతి రైస్. మేము నార్మల్ రైస్ ఇక్కడ మాకు అంతగా నచ్చలేదు. ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేసిన తర్వాత ఈరోజు టమాటో ఇంకా కొబ్బరి పుదీనాకు వేసి చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇది యాక్చువల్గా మార్నింగ్ ఒకవేళ దోశ కానీ ఇడ్లీ కానీ చేస్తే మార్నింగ్ టిఫిన్స్లోకి ఇంకా ఆఫ్టర్నూన్ రైస్లోకి అదే చేస్తాను. ఈరోజు ఆకలిస్తుంది అన్నారు అనేసి అది చేయాల్సి వచ్చింది, తొందరగా అయిపోద్ది కదా అనేసి పల్లీ చట్నీ ఇంకా అది చేసేసాను. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే ఈ చట్నీ చేస్తున్నాను. ఇది ముస్లిమ్స్ది ఫెస్టివల్ కదా, మా పక్కన ముస్లిమ్స్ ఉంటారు, హాస్ని వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళు ఇచ్చారు ఆ స్వీటు. కానీ ఆ స్వీట్ పేరేంటో నాకు తెలియదు. ఇంకా పచ్చడి పచ్చడి ఉడకబెడతాం కదా, టమాటాలు అవి. ఆ టమాటాలు ఉడకబెట్టే ముందు పచ్చడి కదా అనేసి అందులోకి వడియాలు ఫ్రై చేస్తున్నాను. అదే బాండీలో కొంచెం నూనె వేసేసి ఫ్రై చేస్తున్నాను. నేను ఎక్కువ ఆయిల్తో డీప్ ఫ్రై చేయను. నేను కొంచెం మాత్రమే వేసుకొని అందులో కొన్ని వేసుకొని వడియాలు ఫ్రై చేసుకుంటాను. ఒకవేళ అప్పడాలు అయితే దాన్ని 4 ముక్కలుగా విరిచేసి అప్పుడు చేసుకుంటాను. నాకు కావాల్సినన్ని వడియాలు అయితే వేపేసుకున్నాను. ఇంకా వడియాలు వేపేసిన తర్వాత పచ్చడి కోసం అయితే పల్లీలు టమాటాలు ఇవన్నీ వేపేసుకుంటున్నాను. నేను టమాటా పచ్చడి చేస్తే అందులోకి ఖచ్చితంగా పల్లీలు అయితే వేస్తాను. పల్లీలు వేస్తే కొంచెం థిక్గా ఉంటుంది అనేసి. వంట చేయడం అయిపోయిన తర్వాత ఇంకా బాత్ చేసేసి ఫుడ్ తినేసి కొంచెం సేపు అయితే రిలాక్స్ అయ్యాము. కొంతసేపు పడుకున్నాము. ఇంకా పడుకొని లేచిన తర్వాత పీరియడ్స్ అయిపోయినాయి అని చెప్పాను కదా, ఇంకా దేవుడి సామాన్లు అయితే క్లీన్ చేద్దామనేసి క్లీనింగ్ అయితే చేయడం స్టార్ట్ చేసేసాను. నేను పీతాంబరితోనే తోముతాను. చింతపండు అది పెట్టి తోముతుంటే నాకు బాగా మచ్చలుగా పడిపోయినట్టు అనిపిస్తుంది. నేను అందుకని ఇంకా పీతాంబరితోనే తోమేస్తాను. పూజా సామాన్లు క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా పొడి క్లాత్తో తుడిచేసి పక్కనైతే పెట్టేశాను. పొడి క్లాత్తో కనుక తుడవకపోతే ఆ తడి మరకలు అలాగే ఉండిపోయి మరకలుగా కనిపిస్తుంది. ఇంకా ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్కి ఇల్లు అయితే తుడిచేశాను. ఇంక ఇక్కడితో నా పనులు అయితే ఎండ్ అయిపోయినాయి ఈ రోజుకి. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కమెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.